లోనే ఉన్నప్పుడు క్యాగ్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే అసలు వర్క్స్ స్టార్ట్ ఇనిషియేట్ కూడా కాలేదు, ఎక్స్పెండిచర్ 2000 కోట్లు ఆల్రెడీ చూపెట్టినరు, వర్క్స్ కూడా స్టార్ట్ కాలేదు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుకి అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్యాగే చెప్పింది. సో ఇంకొకటి, పృథ్వీరాజ్ చౌహాన్ గారు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, దేశం మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తుమిడి హట్టి అని అంటున్నారు కదా, సొంత కాంగ్రెస్ ప్రభుత్వాలని ఎందుకు ఒప్పించలేకపోయింది? ఎందుకు మహారాష్ట్ర? ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నది, క్యాగ్లో ఉన్నది. ఇవాళ మీరు రిలీజ్ చేసిన రిపోర్ట్లోనే, మీరు ఇవాళ ఎంక్వైరీ కమిటీలోనే ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిరు కదా, ఇందులోనే మెన్షన్ చేసి ఉన్నది మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఒప్పుకోలేదు, ససేమిరా ఆయన వద్దని చెప్పిండు, అక్కడ సబ్మర్జెన్స్ ఉంది కాబట్టి. మీతోనేమో ఎందుకంటే చేత కాలేదు అనే పదం వాడిరు కాబట్టి, నేను పెద్దలు పుష్పలీల గారు ఉంటే నేను అట్లాంటి భాషను నేను వాడను. కానీ నేను అనేది ఏంటంటే మరి ఎందుకు మరి కాంగ్రెస్ చేయలేదు? దేశంలో కేంద్రంలో కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, కానీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు దోచుకున్నారు అని క్యాగ్ చెప్పింది. కోట్లు వేల కోట్లు జేబుల్లో నింపుకున్నారు. మరి టీఎంసీ మీరు ఇంకొకటి కాంగ్రెస్ ఏమని ప్రచారం చేసింది? నాకు సంతోషం, ఈ రిపోర్ట్లో కొన్ని రిపోర్ట్స్ మీరే కొన్ని ఇవాళ రిలీజ్ చేసిర్రు వెంకట్ గారు. ఎందుకు చెప్తాను, ఇవాళ గమనించండి ఎంత టీఎంసీ, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఒక్క టీఎంసీ కూడా ఎత్తలేదు ఇన్ని రోజులు ప్రచారం చేశారు. ప్రతి సంవత్సరం ఎంత టీఎంసీ లిఫ్ట్ చేసిర్రో ఆల్రెడీ ఇవాళ కాళేశ్వరం ద్వారా మీ రిపోర్ట్లోనే ఇందులో చెప్తున్నదండి. 100 టీఎంసీలు 2019 నుంచి ఎంతెంత టీఎంసీ వచ్చింది, ఇవన్నీ ఎక్కడ దాచిపెట్టుకున్నామా ఈ నీళ్ళని? మరి కాదండి, శ్రీపాద ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి స్టెబిలైజేషన్ కూడా దీని వల్లనే జరిగింది అని చాలా నిర్మాణ లోపాలు లేవా? ఒకటండి, నిర్మాణ లోపాలు లేవు అనేది ఇక్కడ వీళ్ళే ఆఫీసర్స్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. శ్రీపాద ఎల్లంపల్లి వాళ్ళు నిర్మాణం చేసిన టైం ఎప్పుడు, ఏ సంవత్సరంలో చేసారు? 2014 వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళ కంప్లీషన్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ కూడా కాలే, ఫేజ్ వైజ్ ఇంకొన్ని ఆయకట్స్ నిర్మాణం కూడా ఉన్నాయి. మేము అనేది ఏంటంటే అదే టైంలో శ్రీపాద ఎల్లంపల్లి ఇదే క్యాగ్ రిపోర్ట్లో వాళ్ళ మోటార్లు మునిగినాయి వర్షాలు వచ్చినప్పుడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు అసలు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తే ఎల్ఎన్టీని చేయండి. ఎల్ఎన్టీ ఒక జాతీయ సంస్థ, అంటే జాతీయ సంస్థ ఇన్ ద సెన్స్ నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటలేను, అది నేషనల్గా ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మెట్రో కూడా ఎల్ఎన్టీకే ఇచ్చారు. యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఎల్ఎన్టీ, గో అండ్ ఫైల్ అ కేస్ విత్ ఎల్ఎన్టీ. ఇప్పుడు పాయింట్ చింత బాబు మన కృషాంక్ పాయింట్స్ కొన్ని మాట్లాడినప్పుడు రైట్. ఇప్పుడు మీరు మా కాంగ్రెస్ గురించి ఎందుకు చేయలేదు, జాతీయ హోదా గురించి, మాకు మొత్తం అది కంప్లీట్ అయినాక సరే దానికి జాతీయ హోదా అడుగుతారు. అది ఇన్కంప్లీట్ ఉందని నువ్వే అంటున్నావు నాన్న, నువ్వే చెప్తున్నావు కదా అది ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా దానికి చేయాల్సిన పనులు ఉన్నాయి. కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీరు అక్కడ ఉన్నప్పటి నుంచి ఎందుకు అడగలేదు, దానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. మేమేమంటున్నాము, మేము అడిగే ఒకటి అంశం అయితే మీరు దానికి వేరే రకంగా దానికి ఆన్సర్ ఇస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే ఇది కాళేశ్వరంలో సంబంధించినంత వరకు సరే అప్పుడున్న దాంట్లో అప్పుడు మేము చేసిన దాంట్లో 200 కోట్లు జరిగినాయి, కాగ్ రిపోర్ట్లు మమ్మల్ని ప్రశ్నించింది అన్నప్పుడు ఆ 200 కోట్లలో మాకున్నప్పుడు దాంట్లో ఏదైతే చేవెళ్ళ ప్రాణానికి సంబంధించినంత వరకు కూడా మాకు ఇలాంటివి ఏవైతే నష్టాలు జరగలేదు. ఎందుకంటే దీనిలాగా లీకేజీలు కానీ దీనిలాగా కానీ మెటీరియల్ విషయంలో కానీ ఇంత నష్టం ఏమీ జరగలేదు కదమ్మా. అంటే మేము అడిగేది కరప్షన్, ఆ కరప్షన్ విషయంలో అడిగితే దానికి జాతీయ హోదాని మేము అడిగామంటే ఇల్లు కట్టక ముందే దానికి ఏదో అన్నట్టు గృహప్రవేశం ఎందుకు పెట్టలేవు అని అడిగినట్టు. మీరు పదే అభివృద్ధి జరిగిందని ఇవాళ జీవన్ రెడ్డి అన్నారు, 50,000 కోట్ల అభివృద్ధి జరిగిందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మొత్తం అభివృద్ధి జరిగిందని. అభివృద్ధి అనే దానికి కాదు అని చెప్తున్నాం మేము. వీళ్ళు అభివృద్ధి అనే పేరు చెప్పి ఏదైతే చెప్తున్నారో భగీరథన్ లెవెల్ బిల్డప్ ఇచ్చుకుంటున్నారో, కేసీఆర్ ఇన్ని రకాలుగా చేస్తే ఎందుకు ఓడగొట్టారు జనాలు అంటే ఈ కరప్షన్ గతంలో ఉన్నప్పుడు పాపం నాగం జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దలు చెప్పినట్టుగా చాలా మంది దీని అంశాన్ని లేవనెత్తాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఎప్పుడు చేసినా మాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఎక్కడ అవకాశాలు ఇచ్చాడు, మన గొంతులు నొక్కేశాడు కదా. సో అప్పటి నుంచి అరుస్తుంది అదే. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పుష్పలీలతో సహా రేవంత్ రెడ్డి గారి వరకు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇది అది రకాలు చెప్తున్నారు. మీరు ప్రూవ్ చేయగలుగుతారా ఇప్పుడు అధికారం? 100%.
ఇప్పుడు అబ్బాయి మమ్మల్ని ఏమని